హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సైతం ఎంతో ఇష్టపడే రేగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీకైతే చూపించబోతున్నానండి. దానికన్నా ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా రేగు పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ఇక్కడ నేను కొన్ని రేగి పళ్ళనైతే తీసుకున్నానండి. ఇవి కొన్నవి అయితే కాదండి. మా పొలంలో చెట్టు ఉంటే కాసిందండి. అందుకే ఇవి అంత కలర్ఫుల్గా అయితే కనిపించట్లేదు. బయట దొరికేవైతే కలర్ఫుల్గా అయితే కనబడతాయి కదండి. ఇవైతే మా చేలో కాసినాయండి. మా వారైతే తీసుకొచ్చారు. ఏదైనా సరే బయట దొరికే వాటికన్నా ఇలా దొరికే అయితే ఆర్గానిక్ కదండి, ఇవే మంచిది. కానీ కొంచెం ఓపికగా అయితే బాగు చేసుకోవాలి. ముందుగా ఒక టబ్లోకి వాటర్ తీసుకుని ఈ రేగు పళ్ళనైతే శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా కడిగిన తరువాత వాటర్లోంచి సెపరేట్గా అయితే చేసేయాలండి. ఇవి కొంచెం తడి ఆరిన తరువాత మనం వీటినైతే బాగు చేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా అండి, రేగుపండుకు ఉండే ముచ్చుకునైతే తీసేసి ఇలా అయితే బాగు చేసుకోవాలండి. మనం ప్రతి ఒక్క కాయని కూడా ఓపెన్ చేసి అయితే చూసుకోవాలండి. లోపల పురుగులు అయితే ఉంటాయి. మంచిగా ఉన్న కాయలన్నీ ఒక బాక్స్లోకి అయితే తీసుకుంటున్నానండి. బాగోలేని కాయలు అయితే ఓ పక్కన అయితే పెట్టేస్తున్నాను. ఫైనల్గా నాకు మంచిగా ఉన్న కాయలైతే ఇన్నైతే వచ్చాయండి బాక్స్లోకి. బాగోలేని కాయలు కూడా ఎక్కువే వచ్చాయండి నాకు. మంచి కాయలు అయితే ఎన్నో లేవు కదా, రోటిలో ఏమి కుమ్ముతాంలే అని చెప్పి ఇలా చిన్న దాంట్లో కుమ్మేద్దాంలే అని చెప్పి నేనైతే దీన్నైతే తీసుకున్నానండి. ముందుగా దీంట్లోకి ఒక 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని అయితే వేసుకున్నానండి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడేంత సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ నేను. ఆ తర్వాత ఈ రెండిటిని బాగా మెత్తగా అయితే కుమ్ముదామని చెప్పి నేనైతే కుమ్ముతున్నానండి. అసలు నేను ఎంతసేపు దంచినా సరే ఇవైతే నలగలేదండి. ఈ పచ్చిమిరపకాయలు 1 వీక్ ముందైతే తెచ్చినవండి. అందుకని కొంచెం డ్రైగా ఉండి ఎంతసేపు దంచినా నాకైతే నలగలేదండి. అసలు మామూలుగా రోటిలో కుమ్మినా సరే మనం ఈ పచ్చిమిరపకాయల్ని మిక్సీలోకి అయితే వేసి పట్టుకోవాలండి. సర్లే నేను కొంచెం మోతాదే కదా, మిక్సీ చేయడం ఎందుకులే అని చెప్పి నేనైతే ఇలా దంచేద్దామని అయితే ప్రయత్నించారండి. కానీ ఇలా అయితే నా వల్ల అయితే అవ్వలేదు. ఇంకా చేసేదేమీ లేక మిక్సీ జార్లోకి అయితే నేనైతే మార్చేసుకున్నానండి. ఆ తరువాత వీటిలో కొంచెం జీలకర్రను కూడా నేనైతే వేసుకుని మిక్సీ పట్టేసుకుంటున్నాను. మొత్తానికి నేను మిక్సీ అయితే చేసేసానండి. ఫైనల్గా పేస్ట్ అయితే ఇలా అయితే వచ్చిందండి, మిర్చి పేస్టు. ఈ వీడియో క్లిప్ అనేది నేను యాడ్ చేయకుండా మీకైతే రేగి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించవచ్చండి. కానీ నాకులాగా ఎవరన్నా చేద్దామనుకొని వాళ్ళు ఫెయిల్యూర్ అయితే కొంచెం ప్రాసెస్ టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అని చెప్పి నేను ఈ వీడియో క్లిప్ అయితే యాడ్ చేశానండి. తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్నంతా మళ్ళీ నేను ముందు తీసుకున్న దాంట్లోకి అయితే వేసుకొని రుచికి సరిపడినంత బెల్లాన్ని అయితే వేసి బాగా దంచుకుంటున్నానండి. ఈ బెల్లం మొత్తం కరిగి జ్యూసీలాగా అయితే తయారవుతుందండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నట్టయితే ఈ రేగు పచ్చడి కనుక బెల్లాన్ని తురుముకునైతే వేసుకోండి. ఈజీగా అయితే నలిగిపోతుంది. నేనైతే తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను కదా అని చెప్పి ఇలా అయితే ముక్కల కింద అయితే వేసుకుని నేనైతే దంచేసుకుంటున్నానండి. అప్పుడు కొంచెం కాయలు అయితే మా వారైతే తీసుకొస్తున్నారండి. అవేమో వేస్ట్గా పాడైపోతున్నాయి సర్లే అని చెప్పి నేనైతే ఇలా అయితే చేస్తున్నానండి. సీజనల్ ఫ్రూట్ కదండి, మళ్ళీ సీజన్ వచ్చేదాకా దొరకదు కదా అని చెప్పి నేనైతే ఈ రేగి పచ్చడిని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మనకి బెల్లం అన్నది బాగా కరిగిన తరువాత ముందుగా మనం బాగు చేసి పెట్టుకున్న రేగు పండ్లనైతే ఇందులో నేను కొంచెం యాడ్ చేసుకుని దంచుకుంటున్నానండి. మీరు ఎక్కువ మొత్తంలో చేసుకుంటున్నట్టయితే రోట్లో చేసుకుంటున్నట్టయితే మీకు అది పట్టేస్తుంది కాబట్టి మీరు ఒకసారిగా వేసేసుకోవచ్చు. నాకు ఇక్కడ చిన్నది కాబట్టి పట్టదని చెప్పి నేను కొంచెంగా వేసుకుని దంచుతున్నానండి.
ఫైనల్గా ఇలా అయితే వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత ఒక బాక్స్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఆ తర్వాత 2 డేస్ వరకు ఈ పచ్చడిని ఎండలో పెట్టుకుని ఒక బాక్స్లోకి అయితే తీసుకుని మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనం ఇయర్ మొత్తం రేగుపండు ఫ్లేవర్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చండి. ఒకవేళ మీరు గింజలు వద్దు అనుకుంటే కనుక ఈ రేగిపండులోని గింజలను అయితే తీసివేసి గుజ్జునైతే ఎండబెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఇయర్ మొత్తం ఈ ఫ్రూటు మనకైతే దొరకదు కదండి. ఎప్పుడు తినాలనుకున్నా ఈ గుజ్జునైతే మనమైతే తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఈ రేగి పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. ఉగాది పచ్చడిలో షడ్రుచుల్లాగా దీంట్లో అన్ని రుచులు లేకపోయినా తీపి, పులుపు, కారం, ఉప్పు ఈ 4 రుచులు చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను 2 డేస్ ఎండలో పెట్టిన తర్వాత మీకైతే చూపిస్తున్నానండి. ఫైనల్గా నా రేగి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మా పిల్లలకి చాలా చాలా ఇష్టం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రేగి పచ్చడిని. చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.